విజయవాడలో హృదయ విదారక ఘటన ఈరోజు చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏమీ చేయలేని కారణంగా ఓ 12 ఏళ్ల పాప బలైంది. బ్రతకాలని ఉంది, నన్ను బ్రతికించండి నాన్న అంటూ 10 రోజుల పాటు అతడి ఇంటికి తిరిగినా కనికరించకపోవడంతో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ప్రాణం పోవడానికంటే ముందు ఆ పాప మాట్లాడిన వాట్సాప్ వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెడితే మాదంశెట్టి శివకుమార్, సుమశ్రీలు భార్యాభర్తలు. ఇరువురు విడిపోయారు. వారికి సాయిశ్రీ అనే పాప ఉంది. అయితే వారు విడిపోయే సందర్భంలో సాయిశ్రీ పేరిట దుర్గాపురంలో ఓ ఇంటిని రాసిచ్చాడు శివకుమార్. అతడు ఓ రౌడీ షీటర్. పైగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు నాయకుల అండదండలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా సాయిశ్రీ ఇటీవల క్యాన్సర్ బారిన పడిందని, ఆమెను రక్షించుకునేందుకు తల్లి సుమశ్రీ తన వద్ద ఉన్న సొమ్మంతా వెచ్చించింది. మెరుగైన వైద్యం చేయించుకుంటే పాప బతకదని అపోలో వైద్యులు చెప్పడంతో బెంగళూరు క్యాన్సర్ వైద్యం కోసం తీసుకెళ్లామన్నారు. సాయిశ్రీకి క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకున్న శివకుమార్ అదే అదునుగా చేసుకొని బొండా ఉమా అండదండలతో కొంతమంది కబ్జాదారులతో దుర్గాపురంలో కూతురికి రాసిచ్చిన తన ఇంటిని కబ్జా చేయించాడు. అయితే తన ప్రాణం రక్షించుకునేందుకు ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం ఇవ్వాలంటూ సాయిశ్రీ, ఆమె తల్లి సుమశ్రీ శివకుమార్ ఇంటి చుట్టూ దాదాపు 10 రోజులు తిరిగారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ప్రాణాలు పోతున్నాయి నాన్న అని కన్న కూతురు చెబుతున్నా శివకుమార్ మనసు కరగలేదు. పైగా బెదిరింపులకు దిగాడు. దీంతో అరకొర వైద్యం మాత్రమే పొందుతున్న సాయిశ్రీ ఈరోజు ప్రాణాలు కోల్పోయింది.